జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శివోహం శివార్పణం. గురువుగారు, ఈ 2026 పరాభవనామ సంవత్సరంలో శ్రావణ మాసం ఏ రోజు మొదలవుతుంది, ఎప్పటితో ముగుస్తుంది? శ్రావణ మాసం ఒక అమ్మవారికే విశేషమా, లేదు అంటే ఏ దేవుడినైనా పూజించవచ్చు అంటారా? శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ చేసుకునే నిత్య పూజా విధానం గురించి కూడా తెలియచేయండి. తప్పకుండానమ్మా. మనకి ఈ 2026వ సంవత్సరంలో ఆగస్టు 13 నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ 11వ తారీఖు అమావాస్య వరకు మనకి శ్రావణ మాసం ఉంటుందమ్మా. అయితే ఏ ఏ దేవతలకు పూజిస్తే మంచిది అనేటువంటి విషయానికి వస్తే కనుక కేవలం శ్రావణ మాసం అని కాదు, మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభం చేసుకుని చాతుర్మాస్య వ్రత దీక్ష అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. మనకి ఈ చాతుర్మాస్యంలో కేవలం ఒక దేవతకి ఒక దేవుడికి మాత్రమే అంకితమైనటువంటి విషయం కాదమ్మా. ఈ 4 నెలలు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభం చేసుకుని కార్తీక పౌర్ణమి వరకు కూడా మనకి చాతుర్మాస వ్రత దీక్ష అనేటువంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ 4 నెలల్లో విశేషంగా నలుగురు దేవతలకి మనం అర్చనా కైంకర్యాదులు, ఉత్సవాలని, నవరాత్రులని, బ్రహ్మోత్సవాలని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఇందులో భాగంగా మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి తర్వాత గురు పౌర్ణమి ఇవన్నీ కూడా మనకి పండుగలు వస్తూ ఉంటాయి. అయితే ప్రధాన దేవతలైన నలుగురు ఎవరయ్యా అంటే శివకేశవులు, అంటే పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, అలాగే అమ్మవారు ఏ రూపమైనా సరే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అలాగే మన ఆషాఢ మాసం చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేకంగా గ్రామ దేవతలు, అలాగే ఇక సూర్యనారాయణమూర్తికి కూడా ఈ యొక్క 4 నెలలు ప్రధానంగా ఈ 4 దేవతల్ని కూడా అర్చనా కైంకర్యాలు మనం ఆచరిస్తూ ఉంటాం. అయితే ఇందులో శ్రావణ మాసంలో ప్రధానంగా ఉండేటటువంటి దేవతలకి మనము సహజంగా వరలక్ష్మి వ్రతం యొక్క శ్రావణ మాసంలోనే వస్తుంది. అలాగే విశేషమైన కుంకుమార్చనలు స్త్రీ సకల సౌభాగ్యాల కోసం ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంట్లో కుంకుమార్చనలు అనగా దేవాలయంలో సామూహిక కుంకుమార్చనలు అనగా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో మరొక విశేషమైనటువంటి దేవతలు మనం ఆరాధించే దేవతలు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తికి చాలా విశేషంగా మన అర్చనా కైంకర్యాదులు ఆచరించవచ్చు. అలాగే మరొక కార్తీక మాసం మనం ఉంటే ఎంత బాగుంటుందో అని భక్తులు ఎలా అయితే ఆలోచిస్తారో, ఇప్పుడు ఏ ప్రకారంగా అయితే మనం కార్తీక మాసంలో హరిహరాదులు భేదం లేకుండా ఈ యొక్క కార్తీక మాసంలో మనం విష్ణుమూర్తిని అటు ఈశ్వరుని ఎలా అయితే అర్చిస్తామో, అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటటువంటి భేదం లేకుండా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఈ ప్రకారంగా అర్చిస్తాం. అర్థమైందా? అలాగే మరి ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఎలా ప్రతినిత్యము ఇంటిని అలంకరించుకోవాలి, అలాగే ఎలా అమ్మవారిని అర్చించాలి అనేటువంటి విషయానికి వస్తే కనుక ఈ ఆడవారు మీరు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు రోజు తలస్నానం చేయండి. ఓపిక లేనటువంటి వారు మంగళవారం, శుక్రవారం చేయండి. అది కూడా ఓపిక లేనటువంటి వారు మొదటి రోజు మరియు ఆఖరి రోజు ఆచరించండి. అలాగే గడపలకి శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. అయితే ఇక్కడ కొంతమందికి సందేహం ఉంది, ఏమండి మరి గడప అంటే లక్ష్మీదేవి కదా, మరి స్నానం చేసి పూజించుకోవాలా, స్నానం చేయకముందు పూజించుకోవాలి? అలాగే కొంతమందికి మరొక సందేహం ఏమిటంటే చీపిరి కూడా లక్ష్మీదేవే కదండి, మరి స్నానం చేసి చీపిరిని ముట్టుకోవాలా, స్నానం చేయకుండా చీపిరిని ముట్టుకోవాలనే విషయానికి వస్తే కనుక మీరు తెల్లవారుజామున నిద్ర లేచిన తర్వాత ముందు ముఖ ప్రక్షాళన చేసుకోవాలి. ముఖ ప్రక్షాళన చేసుకోకుండా మనం ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు, ఇది మొదటి విషయం. అలాగే ముఖ ప్రక్షాళన చేసుకున్న తర్వాత మీరు కుంకుమని నిస్సందేహంగా ధరించవచ్చు. స్నానం చేసేందరూ కుంకుమ ధరించకూడదు అనేటటువంటి నియమం అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఆడవారు ముఖం కడుక్కున్న తర్వాత కుంకుమను ధరించవచ్చు. కుంకుమను ధరించిన తర్వాత మీరు చీపిరిని ఖచ్చితంగా ముట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లక్ష్ములు ఇద్దరు ఉంటారండి. చాలా వీడియోస్లో నేను గతంలో చెప్పి ఉన్నాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ జ్యేష్ఠాలక్ష్మి, మహాలక్ష్మి. జ్యేష్ఠాలక్ష్మి అంటే చీపిరి అనుకోండి. ఆ చీపిరితో ఉన్నటువంటి చెత్తని మనం ఊడుస్తూ ఉంటాం. అంటే ఈ చెత్తని మనం అలక్ష్మి అంటూ ఉంటాం. ఈ చెత్తని బయటికి వేసి మహాలక్ష్మీదేవిని లోపలికి పిలుస్తూ ఉంటాం. అందుకే ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో అక్కడ మహాలక్ష్మీదేవి ఉండదు. ఎందుకంటే అలక్ష్మి ఉన్నది కాబట్టి మహాలక్ష్మి ఉండదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని మనం చేయాల్సింది ఏంటంటే స్నానం ఆచరించక ముందే
ముఖ ప్రక్షాళన చేసుకుని చీపురితో శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక పసుపు నీళ్ళు కానీ గోమూత్రం కానీ ఇల్లంతా కూడా జల్లుకుని శుభ్రంగా మనము మాపుతో కానీ లేదా తడిగుడ్డతో కానీ ఇల్లంతా కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు. ఆ తర్వాత గడపల్ని కడుక్కోవటం అనేటటువంటి స్నానానికి ముందు చేయొచ్చు. గడపల్ని శుభ్రంగా నీళ్లు జల్లి తుడుచుకోవడం అనేటటువంటిది, గడపని శుభ్రం చేసుకోవడం అనేటటువంటిది స్నానానికి ముందే చేయవచ్చు. అలాగే గడపకి బయటికి వెళ్ళి చేయాలి. మన ఇంటి లోపల ఉండి గడపని శుభ్రం చేయడం కాదమ్మా, మనం బయటికి వెళ్ళి గడపని శుభ్రం చేసుకోవాలి మొదటిది. అలాగే దీని తర్వాత ఇక మీరు స్నానం ఆచరించి వచ్చిన తర్వాత ముందుగా గడపకి పూజ చేసుకోవాలి. గడపకి పూజ అంటే శుభ్రంగా పసుపు రాసి కాస్త ఇటు 3 కుంకుమ బొట్లు అటు 3 కుంకుమ బొట్లు పెట్టేసేసి మనము తెల్లటి బియ్య పిండితో ముగ్గు కర్రలు వేసుకోవచ్చు. అలా ఈ ప్రకారంగా మీరు గడపను అలంకరించుకోవచ్చు. అలాగే శ్రావణ మాసం మొదటి రోజు ఏదైతే ఉందో 13వ తారీఖు శుభ్రంగా అవకాశం ఉన్నంత మటుకు మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే గడపకి పైభాగంలో కూడా కాస్త పసుపు రాసి శుభ్రంగా కుంకుమ బొట్టుని అలంకరించుకోవచ్చు. అలాగే ఈ నెల రోజులు కూడా మనము యథాశక్తిగా అమ్మవారిని ఇంట్లో కనకాంబరాలు, చామంతులు, పారిజాతాలు, ఇలాగ లిల్లీ పూలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక బంతి పూలు మినహా మీరు పసుపు కుంకుమ రంగులకు ఎన్ని రకాలైతే పూలు ఉంటాయో అన్ని రకాల పుష్పాలతో మనం అమ్మవారిని శుభ్రంగా మనసా వాచా కర్మణ అర్చించవచ్చు. అయితే మరి పుష్పాలు కేవలం నామమాత్రంగా అంటే ఓ 10 పూలు 15 పూలు పెట్టగలం. అయితే ప్రతినిత్యం ఏం చేయొచ్చు అమ్మవారికి ప్రీతిగా అంటే కనుక మీకు వచ్చిన లక్ష్మీదేవి అష్టోత్తరము, పార్వతీదేవి అష్టోత్తరము, దుర్గాదేవి అష్టోత్తరము, లేదా సరస్వతిదేవి అష్టోత్తరము, లేదా మీకు వచ్చిన శ్లోకమో స్తోత్రమో ఏదో ఒకటి చెప్పుకుంటూ అమ్మవారి దగ్గర మనకి ఈ యొక్క బొటన వేలి కంటే చిన్నగా ఉన్నటువంటి విగ్రహాలైనా పర్వాలేదు, అది లేదు మనం ఎప్పుడన్నా అన్నవరం వెళ్ళినట్లయితే సత్యనారాయణ స్వామి వారి రూపులు వస్తారు, అది కానీ, లేదా మనము శ్రావణ మాసంలో కానీ నవరాత్రుల్లో కానీ ఆషాఢ మాసంలో కానీ ఎక్కడైనా కుంకుమార్చనకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న రాగి రూపులు అమ్మవారికి ఇస్తుంటారు, వాటి మీద కానీ అసలు ఇవేవీ లేవు, మాకు అందుబాటులో లేవు, ₹1 బిళ్ళ తీసుకోండి. లేదా ఈ మధ్యకాలంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇత్తడితో ఉన్నటువంటి ₹5 బిళ్ళలు ₹10 బిళ్ళలు ముద్రించారు. వాటి మీద అయినా సరే, ఎందుకంటే ఇత్తడి పూజకి విశేషం శ్రేష్టం కాబట్టి వాటిని కూడా అమ్మవారి రూపంగా భావించి చక్కగా ఒక చెంచానే మనం కుంకుమ చూడండి, మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఒక చిన్న ప్యాకెట్ కుంకుమ మనం సంపాదించుకుని పెట్టుకోగలం. రోజుకు ఒక అర చెంచా కుంకుమ శ్రీమాత్రే నమః మీకు వచ్చిన శ్లోకమో స్తోత్రమో అష్టోత్తరమో చెప్పుకుంటూ చక్కగా అమ్మవారికి కుంకుమ అర్చన చేసి ప్రతిరోజు మీ ఇంట్లో బెల్లం ఉంటే బెల్లమే పెట్టండి, మీరు కొబ్బరికాయ కొట్టుకోగలిగితే కొబ్బరికాయ కొట్టండి, మీ శక్తి కొద్దీ అమ్మవారికి నివేదన చేయండి. అలాగే విశేషంగా మంగళవారాలు, శుక్రవారాలు, అష్టమి, అమావాస్య ఈ రోజులు వచ్చినప్పుడు, అలాగే మనం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి వరలక్ష్మీదేవి వ్రతం రోజు ఇంట్లో అవకాశం ఉన్నందుకు సాంబ్రాణి అమ్మవారికి ధూపం వేసి ఇల్లంతా ప్రతి గడపకి కూడా మీరు ధూపం వేయచ్చు. తద్వారా ఏమిటంటే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. కాబట్టి అటువంటి సాంబ్రాణిని వేసి మీకు తోచినటువంటి నివేదన అమ్మవారికి నివేదింపజేసి మీరు ఓపుకున్నటువంటి వాళ్ళు పొంగలు కూడా చేసి పెట్టుకోవచ్చు. ప్రసాదం ఎప్పుడూ కూడా అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదం దుర్వినియోగపరచకూడదు, మొదటి విషయం. అలాగే కుంకుమార్చన మనం ఎందుకు అరచెంచానే కుంకుమ తీసుకోమన్నామంటే ఆ కుంకుమ గ్రహణం కాలం తర్వాత, అంటే తర్వాత మనకి భవిష్యత్తులో గ్రహణాలు వచ్చినప్పుడు ఈ మిగిలినటువంటి కుంకుమ గ్రహణం తర్వాత ధరించడానికి పనికిరాదు. అందుకే ఈలోపు మనం ఏం చేయాలి, మన రోజుకి అర చెంచా వేసుకుని పోతే పూజ చేస్తూ ఉంటే మనకి కొన్ని రోజులు గడవగా ఈ మధ్య మనం ఏం చేయాలి, గ్రహణకాలం ఒక 6 నెలల తర్వాత ఉందనుకోండి, ఈ కుంకుమని నలుగురికి పంచిపెట్టడం మంచిదే. కాబట్టి ఆ పూజించిన కుంకుమ ఫలితాన్ని నలుగురికి పంచండి, భగవంతుడు మెచ్చుతాడు, అమ్మవారికి అనుగ్రహం కూడా మీకు ఎల్లప్పుడూ ప్రాప్తిస్తుంది. అలా ఈ ప్రకారంగా మీరు శ్రావణ మాసం నెల రోజులు కూడా ఆచరించండి. ధూప దీప నివేదన, పొంగలు ఉన్నటువంటి పొంగలు చేసుకుంటారు కదా, ప్రతి వారం పొంగలను కాకుండా ఒక వారం పొంగలు చేయండి, ఒక వారం పులిహార చేయండి, ఒక వారం పూర్ణాలు చేయండి, అలా మీ ఓపిక కొద్దీ చేయండి. ఎంత ఓపిక ఉందో అంతే చేయండి. దాన్ని సర్దుకునేటందుకు మనకు గంట పడుతుంది, ఆ సర్దుకునేసరికి ఓపిక అయిపోతుంది, సర్దుకున్న తర్వాత పూజ ముందు కూర్చుని నీరసం వస్తుంది. కాబట్టి క్లుప్తంగా సర్దుకోండి, ప్రశాంతంగా పూజ చేసుకోండి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి, ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఈ ప్రకారంగా ఈ నెల రోజులు కూడా మీరు యొక్క శ్రావణ మాసంలో అమ్మవారిని మీ శక్తి కొద్దీ, మీ భక్తి కొద్దీ, మీ ఆర్థిక పరిస్థితి కొద్దీ అమ్మవారిని పూజించుకుని అమ్మవారి యొక్క అర్చనను ఆచరించండి. అలాగే ఈ యొక్క శ్రావణ మాసం నెల రోజులు కూడా ఏ ప్రకారంగా అమ్మవారిని అర్చించాలో చక్కగా మన అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు అనేటువంటి వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియో ద్వారా అమ్మవారిని అర్చించి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందగలరు.
దీర్ఘ సుమంగళీ భవ. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.